ప్రభు దినాన మనం సమాజంగా చేరి ప్రభువును జ్ఞాపకం చేసుకునే ముందుగా దేవుని వాక్యాన్ని ధ్యానించబోతున్నాం. ఈ ఆరాధనలో కనికరించి దేవుడు మీతో సహవాసం నాకు అనుగ్రహించి ఆయన స్తుతిస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా మనం కలిసి దేవుణ్ణి ఆరాధించడానికి ప్రయత్నిద్దాం. చిన్న ప్రార్థన చేసుకుని ప్రార్థించు. మహిమగల మా పరలోకమందున్న తండ్రి, మా తండ్రి, వాక్య ధ్యానంలో మాకు సహాయం చేయండి. మా హృదయాలు మీ వాక్యం చేత లేవనెత్తబడి బలపరచబడి ఉజ్జీవింపు చేయబడి మా యొక్క నిరీక్షణను మేము ఎరిగిన వారమై మా కొరకు ఉంచబడిన బహుమానం వైపు తేరి చూసిన వారమై దానిని పొందడానికి భూమి మీద అనుభవిస్తూ దాన్ని స్వతంత్రించుకోవడానికి సహాయం చేయమని బతిమాలుకుంటున్నాం. సమాజ కూడికలో మమ్మల్ని మేము వాక్య పరీక్షలో మేము ఉంచుకున్న వారమై మమ్మల్ని మేము పరీక్షించుకున్న వారమై తద్వారా మా తండ్రి మేము నడవలసిన త్రోవలను జాగ్రత్తగా పరిశీలించి తెలుసుకుని అందులో నడుచుకునేటకును విశ్వాసంలో బలపడటకును మీ కుమారుని సారూప్యంలో పెరుగుటకును మాకు సహాయం చేయమని విన్నపాలెం ప్రియ కుమారుడైన క్రీస్తునామమున మనం చేస్తున్నాం మా తండ్రి. బైబిల్ గ్రంథంలో పరలోకమందు మీ ఫలమధికమగును అనే విషయాన్ని ఆలోచన చేస్తున్నాం. ఈరోజు వాక్య ధ్యానాంశం పరలోకమందు మీ ఫలమధికమగును. ప్రభువారు తన కొండ మీద ప్రసంగంలో మొట్టమొదటిగా 5వ అధ్యాయంలో నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలం అధికమగును. కనుక మీ ఫలం అధికమగును పరలోకమందు అనే విషయాన్ని మనం ఆలోచిస్తుండగా అనేకమైన సందర్భంలో ఈ వచనాన్ని గురించి ధ్యానించడానికి ప్రయత్నించినప్పుడు ఇందులోని గ్రీకు పదాలు 5 ప్రాముఖ్యమైన పదాలు కనిపించాయి. వాటి యొక్క తర్జుమాలు ఆంగ్లంలో ఉన్నదానికి తెలుగులో ఉన్నదానికి వేరువేరు పదాలు మనకు కనిపించాయి. ఫలమని, లేకపోతే బహుమానమని, లేకపోతే జీతమని, లేకపోతే పాత నిబంధనలు అయితే కొన్నిసార్లు లంచమని ఏ రూపంలో కనిపిస్తూ ఉంటాయి. కానీ గ్రీకులో మనం చూసినప్పుడు మత్తయి రాసిన సువార్త 5:12లో ఉపయోగించిన పదం మిస్తోస్ అనే పదం. వేజ్, జీతం, రివార్డ్, ఫలం, లేకపోతే బహుమానం, లేకపోతే పేమెంట్, లేకపోతే పనిష్మెంట్, శిక్షను కూడా ఫలితంగా శిక్షను పొందినప్పుడు కూడా ప్రతిఫలంగా పొందిన శిక్షను కూడా వర్ణించడానికి ఉపయోగించిన పదంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. 6వ అధ్యాయం 23వ వచనంలో కూడా మనకి మత్తయి రాసిన సువార్త 6:23లో కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. 6:23లో మనము చదివితే నీ కన్ను చెడ్డదైతే నీ దేహమంతయు చీకటిమయమైనను, నీలోనున్న వెలుగు చీకటి ఉండిన యెడల నీ చీకటి ఎంతో గొప్పది. కనుక ఆయన ఈ అధ్యాయంలో మనకి 6వ అధ్యాయంలో ప్రతిఫలముగా పొందే విషయాన్ని పలుసార్లు కనిపిస్తుంటాయి. మీరు 6వ అధ్యాయము 1వ వచనంలో మీ తండ్రి యొద్ద మీకు ఫలమున్నది అని, ఆ తర్వాత 2వ వచనంలో వారు తమ ఫలము పొంది ఉన్నారని, అంటే నీ ముందర బూర ఊదినప్పుడు వారి ఫలమును వారు పొంది ఉన్నారనే సందర్భంలో ప్రార్థన విషయంలో మనం చూసినప్పుడు 5వ వచనంలో 6వ అధ్యాయంలో వారు తమ ఫలమును పొంది ఉన్నారు. ఎందుకనగా వారు సమాజ మందిరపు వీధులలో మూలల్లో నిలిచి ప్రార్థన చేయుటకు వారికి ఇష్టముగా ఉన్నది కనుక వారి ఫలమును వారు పొంది ఉన్నారు. ఇలాగూ అనేక సందర్భాల్లో 6వ అధ్యాయంలో మనకి కనిపిస్తుంటుంది. 6వ అధ్యాయంలో మీరు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తండ్రికి ప్రార్థన చేయుడి అని చెప్తున్న సందర్భంలో అప్పుడు రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. కనుక ప్రతిఫలం అనే పదప్రయోగం కనిపిస్తూ ఉంటుంది. అలాగే 16వ వచనంలో ఉపవాసాన్ని గురించి మాట్లాడుతూ ఆయన తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు, వారు తమ ఫలము పొంది ఉన్నారు. ఇలాగ అనేక సందర్భాలలో ఈ యొక్క పదప్రయోగము మనకి ఫలము పొంది ఉన్నారు. క్రైస్తవ జీవితంలో మనం చేసే ప్రతిదానికి మనము ఫలము పొందబోతున్నాం.
ఇక్కడ పొందుతున్నాం, మరలా రాబో జీవితంలో పొందబోతాం. ఈ రెండింటిని మనం జాగ్రత్తగా గుర్తించాలి. ఎందుకనగా క్రైస్తవులు, ఇటు పరిచారకులు కానీ, నాయకులు కానీ, సామాన్య క్రైస్తవులు కానీ బాధ్యతను స్వీకరించిన ప్రజలకు ఏమి కావాలని కోరుకుంటామంటే అనేకసార్లు ప్రోత్సాహం కావాలి. క్రైస్తవ జీవితంలో మనం కోరుకునేది మన విశ్వాసమును ప్రోత్సహింపబడాలి, లేకపోతే మనము మన కార్యములలో ప్రోత్సహించబడాలి, దేవునికి చేసే పనులలో ప్రోత్సహించబడాలి. ఇలాగ ప్రతి రంగంలో మనం ఏం కోరుతుంటామే? ప్రోత్సాహాన్ని కోరుతూ ఉంటాం. మనకు పిల్లలలో విద్యాభ్యాసంలో మనం చేసినప్పుడు వారు బాగా ఈసారి మిడ్ టర్మ్ ఎగ్జామ్ ఉందండి, ఆ మిడ్ టర్మ్ ఎగ్జామ్లో మంచి మార్కులు వస్తే నేను ఫలానిది తీసిస్తాను, లేకపోతే 10th పాస్ అయితే ఫలానిది తీసిస్తాను అని వారు చేసిన ప్రయాసకి ప్రతిఫలంగా వారు మంచి రిజల్ట్ రావడం మాత్రమే కాకుండా తల్లిదండ్రులు యొద్ద నుండి ప్రోత్సహింపబడడానికి ఏదో ఒకటి వారికి ప్రతిఫలంగా మనం ఇస్తూ ఉంటాం. అది కారణం ప్రోత్సహించే కార్యక్రమం కనుక ప్రతి రంగంలో మనం ప్రోత్సాహాన్ని కోరుతుంటాం. సువార్థికులుగా కూడా అనేక సార్లు సువార్థికులు తరబీదు పొంది ఆ తరబీదు ద్వారా వారు అనేకమైన ప్రయాసలో సువార్త ప్రయాణానికి వెళ్ళినప్పుడు వారిని ఎవరు ప్రోత్సహించేవారు లేరని నిరుత్సాహపడుతూ ఉంటారు అనేకసార్లు. మన క్రైస్తవ జీవితంలో కూడా అనేకసార్లు క్రైస్తవులుగా జీవితాన్ని కొద్ది సంవత్సరాలు గడిపిన తర్వాత విశ్వాసంలో కొద్దిగా సన్నగిల్లి ఎవరు ప్రోత్సహించలేని పరిస్థితుల్లో కష్టాల వలనో, ఇబ్బందుల వలనో, లేకపోతే విశ్వాసంలో జరిగే శోధనల వలన, వేటి వలన నిరుత్సాహానికి గురి అయి మనకి విశ్వాసంలో ప్రోత్సాహం లేనట్టు మనము ఉంటూ ఉంటాం. ఇది సహజంగా క్రైస్తవ జీవితంలో దీర్ఘకాలంలో కొనసాగే సందర్భంలో అటు వ్యక్తిగతంగానూ అటు సంఘంలో కూడా ప్రతి వారికి ప్రోత్సాహం అవసరమని మనం చూస్తుంటాం. ప్రభువు కొరకైన పనిలో ప్రోత్సాహం కావాలి, విశ్వాసంలో ఎదగడానికి ప్రోత్సాహం కావాలి. అలాగే మనం ఏ స్థానిక సంఘంలో ఉన్నా మనకు కలిగి ఉన్న బాధ్యతను నిర్వహిస్తున్న సందర్భంలో ఎవరైనా ఆ బాధ్యతను నిర్వహిస్తూ ఉన్నప్పుడు వారు గుర్తించకపోతే మనం నిరుత్సాహపడుతుంటాం. ఏంటి, నన్ను సంఘంలో గుర్తించడం లేదు, లేకపోతే సమాజంలో గుర్తించడం లేదు, మన సహోదరులు గుర్తించడం లేదు, నేను ఇంత సమర్పణతో చేస్తుంటే, ఇంత ఉచితంగా చేస్తుంటే నాకు ప్రోత్సాహం లేదు అని నిరుత్సాహపడుతూ ఉంటాం. అలాగ నిరుత్సాహంలో దేవుని ప్రోత్సాహం లేకపోలేదు. హెబ్రీలు రాసిన పత్రికలో ఈ యొక్క ఫలమును గురించి 3-4 చోట్ల ఉపయోగించబడింది. హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 11వ అధ్యాయం 6వ వచనంలో మీకు అందరికీ తెలిసిన వాక్య భాగం, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియో తన్ను వెదుకు వారికి ఫలము దయచేయవాడనియో నమ్మవలను. కనుక తన్ను వెతికే వారికి ఫలము దయచేయవాడు. దేవుని వెతుకుచున్నాము కానీ ఏమి ప్రయోజనం లేదే, ప్రతిఫలం ఏముంది అని అనుకుంటాం. ఆయన ఏమంటున్నాడంటే తన్ను వెతుకు వారికి ఆయన ఫలము దయచేయవాడు. అలాగే హెబ్రీలు రాసిన పత్రిక 26వ వచనంలో మనకి మంచి ఉదాహరణ కనిపిస్తుంది. మోషేను గుర్చిన ఉదాహరణ. మోషే ఆయన సుందరుడై ఐగుప్తు యొక్క రాజకుమార్తె యొక్క కుమారుడుగా పెరిగిన దినాలలో ఆయన చూసినప్పుడు మోషే పెద్దవాడై విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్పదని ఎంచుకొని అల్పకాలపు పాపభోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమను అనుభవించుట మేలని ఎంచాడు. ఏ ఫలముని ఎదురు చూసి ఎంచాడు ఆయన. అలాంటి వాటిని త్యాగం చేసుకున్న మోషే జీవితాన్ని మనం చూసినప్పుడు ఆయన జీవితంలో క్రీస్తు విషయమైన నింద గొప్పదని ఆయన రాజకుమార్తె యొక్క కుమారుడు అనిపించుట కంటే, ఐగుప్తులో ఉన్న సమస్తమైన ఐశ్వర్యాన్ని అనుభవించుట కంటే, ఆ అల్పకాలపు పాప భోగమును అనుభవించుట కంటే క్రీస్తు విషయమైన నిందాన్ని గొప్పది ఎంచుకోవడంలో ఆయన దృష్టి ఎలాంటిదో మనం చూడగలిగితే, దేవుని ప్రజలతో శ్రమను అనుభవించటం మేలని ఎంచి, ఎందుకనగా కారణం చెప్తున్నాడు 26వ వచనంలో, ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగుబోవు బహుమానమును దృష్టించాడు. కనుక భూమి మీద బ్రతికేటప్పుడు విశ్వాసులైన వారు కలుగబోవు బహుమానం మీద దృష్టించి జీవించడం చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ అనేకమైన శ్రమలు, హింసలు, బాధలు, లేకపోతే అనేకమైన వాటిని నష్టపరుచుకోవడం జరుగుతూ ఉంటుంది. వాస్తవానికి విశ్వాసపు పోరాటంలో
ఈ విశ్వాసంలో కొనసాగుతున్న ఈ దినాలలో మనం ఆలోచన చేసినప్పుడు అనేకమైనవి నిరుత్సాహకరమైనవి ఎదురవుతుంటాయి. క్రీస్తు విషయమైన నింద గొప్పది అని ఆలోచించిన మోషేని మనం గుర్తుంచుకోవాలి. అలాగే కొండ మీద ప్రసంగంలో నిర్నిమిత్తగా మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలా పలుకునప్పుడు మీరు ధన్యులు, నీతి విషయమై మీరు హింసింపబడినప్పుడు మీరు ధన్యులు. కనుక నీతి విషయమై హింసింపబడుతున్న వారికి ప్రతిఫలం లేకపోలేదు. అందుకని కొండ మీద ప్రసంగంలో ఆయన అన్నది పరలోకమందు మీ ఫలం అధికమగును. కనుక పరలోకమందు మీ ఫలం అధికమగును అనే వాగ్దానం ఉందే మన విశ్వాసాన్ని బలపరిచేది, ప్రోత్సహించేది. మనుషులు ప్రోత్సహించకపోవచ్చు, క్రైస్తవులు ఒకరినొకరు ప్రోత్సహించకపోవచ్చు, మన పనిని గుర్తించకపోవచ్చు, మన సమర్పణ తెలుసుకోకుండా పోవచ్చు, మనల్ని నిరుత్సాహపరిచే కార్యములు జరిగిస్తూ ఉండవచ్చు. కానీ దేవుని వాగ్దానం ఏమిటంటే మీ పరలోకంలో మీ ఫలం అధికమగు. కనుక ఈ ఫలం అధికమగును అనే దాన్ని గురించి మనకు గొప్ప బహుమానం మనకుంది అనే విషయాన్ని తెలియజేస్తుంది. మత్తయి 6లో మనం చదివిన విధంగా యేసు పొందబో ఫలమును గురించి బహుమానమును గురించి బోధిస్తున్నారు. ఆయన యేసు ఫలమును గురించి బహుమానం గురించి విశ్వసించి ఉండగా పరలోకమందు గొప్ప బహుమానము మనకుంది. కనుక ఆయన చెప్పిన మాటల్లో మనం చూసినప్పుడు దీనికి సమాధానంగా మనము 2 పదాలు ఈ యొక్క భాగంలో చూస్తున్నాం. అంటే పరలోకములో మీ ఫలం అధికమగును. ఆ 2 ప్రాముఖ్యమైన పదాలు ఫలము తర్వాత ఆయన పరలోకము అనే 2 పదాలు కనిపిస్తుంది. ఈ 2 చాలా కొన్నిసార్లు పరలోకాన్ని గురించి మనం వర్ణించడానికి వాస్తవానికి అతీతమైనది. పరలోకము ఆనందదాయకమైన పరలోకంలో అనుగ్రహించే బహుమానం మీద మనసుంచాలి. పైనున్న వాటి మీద మనం మనసుంచడం చాలా అవసరం. ఎందుకనగా అది ఆత్మల నివాసం. పరలోకము ఆత్మల నివాసం. ఆత్మల నివాసానికి సిద్ధపరిచిన ఆలోకములో మనకి ఫలముంది, మనకి బహుమానం ఉంది. మనము వాటి మీద మనసుంచడం చాలా అవసరం. కనుక నువ్వు ఎప్పుడైనా సంఘంలో నిరుత్సాహపడినప్పుడు, ప్రోత్సహించబడని వాడుగా ఉంటే ఆ సందర్భంలో నీవు పొందబోవు ఫలమును గురించి ఆలోచన కలిగి నీ మనసును పైనున్న వాటిని కేంద్రీకరించి చూడు. నీ మనసులోని పైనున్న వాటిని కేంద్రీకరించి చూసినప్పుడు నీకు నిరుత్సాహమైన సందర్భంలో ప్రోత్సహించడానికి అవకాశం ఉంటుంది. ప్రోత్సాహం ఏ విధంగా మనము పిల్లలకు అది బహుమానంగా ఇస్తాము, లేకపోతే ఇది కొనిస్తాము అది కొనిస్తామని ఏ విధంగా వారిని ప్రోత్సహించి ముందుకి వారి చదువుల్లోనూ లేకపోతే వారి పనుల్లోనూ ప్రోత్సహిస్తామో, అలాగే మహోన్నతుడైన దేవుడు క్రైస్తవులైన వారికి, నిరుత్సాహపడిన వారికి ఒక ప్రోత్సాహకరమైన వాగ్దానం ఉందంటే పరలోకమందు మీ ఫలం అధికమగును. ఇది చాలా ప్రాముఖ్యమైనది. కనుక నిరుత్సాహపడవలసిన అవసరం లేని రూపంలో మనం సువార్తీయులుగా పనిచేస్తున్న సందర్భంలో, గుర్తించని సందర్భంలో పైనున్న వాటిని మనం మనసుంచి చూడాలి. ఒకసారి కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయంకి వెళ్ళగలిగితే, కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఆయన పైనున్న వాటిని వెతికే వాటిని గురించి తెలియజేస్తున్నాడు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడి. ఎలా అనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడింది. కనుక మన జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. కనుక పైనున్న వాటిని వెతుకుడి. ఎవరు పైనున్న వాటిని వెతికేది? ఆయన అంటున్నాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారే. మనం నిజానికి క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ఇక్కడ నిరుత్సాహముతో కూడిన వాటి మీద కేంద్రీకరించకుండా, మన ప్రయాస ఫలితం లేకపోయినా, ఒకవేళ మన ప్రయాస అంత బలభరితంగా ఉండకపోయినా, ప్రోత్సాహకరంగా ఉండకపోయినా, మనము పైనున్న వాటిని గురించి ఆలోచించడం చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. కనుక పైన పరలోకమందు పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడి అని వేటిని మనసు పెడుతున్నాం. వేటి మీద మనం మనసు పెడుతున్నామా అనేది ప్రాముఖ్యం. మనం పైనున్న వాటి మీద మనసు పెడుతున్నామా అనేది. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వన కూర్చున్నవాడు మాత్రమే కాదు, అనేక సార్లు కొందరు పరలోక సంబంధం వాటి మీద మనసు గలవారుగా కాకుండా వారు భూ సంబంధమైన వాటి మీద మనసు ఉంచుతుంటారు. దానికి కారణం ఏమిటంటే
వారు క్రీస్తుతో కూడా లేపబడలేదు. క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే వారు పైనున్న వాటి మీద మనసు ఉంచుతుంటారు. అదృశ్యమైన వాటి మీద, నిత్యమైన వాటి మీద మనసు ఉంచుతుంటారు. కనుక అదృశ్యమైన నిత్యమైన వాటి మీద మనసు ఉంచడం అనేది చాలా ప్రాముఖ్యం. మన మనసు కేంద్రం, నీ మనసు ఎక్కడ ఉండాలి, దేనిపైన ఉండాలి? పరలోక సంబంధమైన వాటి మీద, భూ సంబంధమైన వాటి మీద, శరీర సంబంధమైన వాటి మీద ఉండాలా అనేది చాలా ప్రాముఖ్యం. అందుకనే క్రైస్తవులని కోరుకునేది ఏమిటంటే, పరలోకమందు ఇది సాధ్యమే. కొన్నిసార్లు మనము అలాంటి మనసుని పోగొట్టుకుంటూ ఉంటాం. అనేక సార్లు మనం ఆ యొక్క మనసుని మనం పోగొట్టుకుంటుంటాం. మొదట్లో ఉంటూ ఉంటుంది కొద్ది రోజులు విశ్వాసపు నూతనంగా జన్మించిన దినమందు కొద్ది రోజులు ఉంటుంది. కాలక్రమంలో దినములు గడిచే కొద్దీ మనం ఏమవుతుంటామంటే పైనున్న వాటిని మర్చిపోయే అవకాశం ఉంది. కనుక పైనున్న వాటిని మర్చిపోకుండానట్లుగా, ఎందుకంటే మనము ఎక్కువ తీరిక లేని వారమైపోయాం. పైనున్న వాటిని గురించి ఆలోచించడానికి మనకు తీరిక లేదు. వీఆర్ వెరీ బిజీ పీపుల్. మనము తీరిక లేకుండా మనము వేటినైతే మనసుంచి ధ్యానించాలో వాటి విషయమే ధ్యానించడానికి సమయం లేని పరిస్థితులు మన జీవితాల్లో ఎదురవుతున్నాయి. కనుక పైనున్న వాటిని మనము జాగ్రత్తగా వెతుకుతూ ఉండాలి. ఆయన అంటున్నాడు, ఎక్కువ తీరిక లేని పరిస్థితులు అత్యధికంగా ఈ భూ సంబంధమైన వాటిని హత్తుకొని జీవిస్తూ ఉంటాం. పైనున్న వాటిని ఆలోచించడానికి మనకు సమయం లేదు. కారణం ఏంటంటే భూ సంబంధమైన వాటిని హత్తుకొని మనం జీవిస్తూ ఉంటాం. కనుక ఇక్కడ భూమి మీద శరీరంలో ఉన్నాము కాబట్టి శరీరంలోని లేని దేశమును గురించి కానీ, శరీరంలోని లేని ఒక స్థితిని గురించి కానీ ఇప్పుడు ఆలోచించే తీరిక మనకు లేదు. ఎందుకంటే ఎప్పుడో జరగద్దులే, చూద్దాంలే, ఆ సమయం ఇంకా రాలేదులే అనుకుంటాం అనేక సార్లు. కానీ మనం చూడవలసింది ఏమిటంటే పైనున్న వాటిని మనసుంచాలి. ఎందుకంటే మనము అత్యధికంగా భూ సంబంధమైన వాటిని హత్తుకున్నాం. మన మనసును కోల్పోతూ ఉంటాం అనేకసార్లు. పైనున్న వాటి మీద మనసుని ఉంచుకోకుండా దానిని కోల్పోతూ ఉంటాం క్రమేణా కాలక్రమంలో. మన కాలక్రమంలో చూసినప్పుడు కొన్ని సందర్భాల్లో నిరుత్సాహం కలిగినప్పుడు, లేకపోతే ఇతరుల వలన బాధింపబడినప్పుడు, లేకపోతే మనదేదో నష్టపరుచుకున్నప్పుడు, లేకపోతే మనలను గుర్తించినప్పుడు మనము ఆ మనసును కోల్పోతూ ఉంటాం. కనుక మన మనసును కోల్పోకుండా అనేక సార్లు ప్రజలు నేను పరలోకానికి వెళ్ళాలి అని అంటారు. కానీ ఎందుకని తెలియదు. ఎందుకు మనం పరలోకానికి వెళ్ళాలి? కానీ ఎప్పుడైనా పరలోకానికి వెళ్ళాలి అనుకున్నా మనము అక్కడ మనకు ఒక ఫలం ఉంది, ఆ ఫలమును ఆయన దయచేస్తాడు అని సిద్ధపడి వెళ్తున్నామా అని, ఇది చాలా ప్రాముఖ్యం. పరలోకము వెళ్ళాలని అనుకుంటాం కానీ ఎందుకు వెళ్ళాలి? ప్రభు చెప్పిన విధంగా పరలోకం మందు మీకు ఫలము అధికమగును, మీ ఫలం అధికం కావాలి. కనుక మేము పొందబోయే ఫలం ఉంది, ఆ ఫలాన్ని ఇక్కడ అధికం చేసుకున్నప్పుడు అక్కడికి వెళితే మేము ఆ ఫలాన్ని పొందుతాము అనే నిరీక్షణతో ఆ పరలోకం వైపు ప్రయాణం చేయడం చాలా అవసరం. అనేకసార్లు మనం పరలోకాన్ని గురించి మాట్లాడాల్సిన అవసరం లేనంతగా ఉంటూ ఉంటాం. ఒకతను ఒక రాత్రి ఒక చోటుకు వెళ్ళొద్దండి, మద్రాసు బీచ్లో ఉన్న సందర్భంలో ఆ బీచ్ వైపు నైట్లో వెళ్ళకండి, అక్కడ హత్య చేస్తారు, అక్కడ ఎవరిని మళ్ళీ పోయిన వారిని తిరిగి రానియరు అనే రూపంలో చెప్పినప్పుడు ఒక అతను అన్నాడు, నిజంగా ఇదేనా పరలోకమని? అంటే అర్థం ఏంటో మీకు తెలుసు. కనుక అతనికే పరలోకం అంటే అలాగూ నిరుత్సాహంతో కూడిన ప్రతిఫలం హానికరమైనదిగా అని ఆలోచన చేస్తున్నాడు. అలాంటిది కాదు. వాస్తవానికి మనం పరలోకం అలాంటి విషయాలను గురించి పరలోకంలో ఉండవు. పరలోకంలో హత్యలు ఉండవు, అసూయలు ఉండవు, పగలు ఉండవు, ఒకరినొకరు చంపుకునేది ఉండవు. పరలోకం అలాంటిది కాదు. కానీ అనేకులకి సంకుచితమైన దృష్టి ఎలాంటిదంటే పరలోకం అంటే అలాంటిదా, బాధతో కూడినదా అని, లేకపోతే అక్కడ మనం పొందబోయే బహుమానం ఎలాంటిది అనేది ఆలోచన లేకుండా వారు పరలోకాన్ని గురించి సరైన అవగాహన లేకుండా ఉంటారు. కానీ పరలోకం అంటే ఏమిటో మనం తెలుసుకోవాలి. వాస్తవానికి పరలోకము విషయాన్ని మనం చూసినప్పుడు అక్కడ ముసలితనం అనేది ఉండదు. వాస్తవానికి అక్కడ ముసలితనం అనేది ఉండదు. బాహ్య పురుషుడు
ఇక్కడ కృషించిపోయినట్టు అక్కడ కృషించిపోయే రూపం మనకు ఉండదు. అక్కడ మనం చూసినప్పుడు ఆ పరలోకంలో అది ఆత్మల గమ్యస్థానంగా ఉంది. వాస్తవానికి పరలోకం ప్రతి ఆత్మకి సిద్ధపరిచిన స్థలం, కానీ ప్రతి వారు అక్కడ వెళ్ళకూడదు. దేవుడు పరలోకాన్ని నిర్మించుకున్నది ఎందుకంటే తనతో కూడా ఆయన సృజించిన ప్రతి ఆత్మ కూడా ఆ నివాస స్థలంలో, ఆత్మలకు సిద్ధపరిచిన నివాస స్థలంలో ప్రతి వారు కూడా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. కానీ దానిని వాస్తవానికి మీరు పరలోక గమ్యస్థానం ఎలా ఉంటుందో మీరు చూడగలిగితే మొదటి తెస్సలోనికీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం ఒకసారి ఆ గమ్యస్థానాన్ని గురించి చెప్పిన భాగంలో, మొదటి తెస్సలోనికీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. నాలుగో అధ్యాయము 18వ వచనంలో, కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉంది. ఆయన 15 నుంచి చదువుతా. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోవడం. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉన్నాము కాబట్టి మీరు మాటల చేత ఒకరినొకడు ఆదరించుకుంటాం. కనుక ఆయన అంటున్నాడు ప్రభువుతో కూడా ఉండేస్తాను. అది ఆత్మల గమ్యస్థానం, ప్రభుతో కూడా ఉండే స్థలం. ప్రభువారు ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దంతో దేవుని బోరతో పరలోకం నుండి ప్రభు దిగి వచ్చినప్పుడు క్రీస్తు నుండి మృతులైన వారు మొదట లేచి ఆ మీదట సజీవులైన వారు లేచి ఆయనతో కూడా వెళ్ళడం జరుగుతుంది. కనుక ప్రభుతో కూడా ఉండాలి అనే ఆ పరలోక గమ్యస్థానాన్ని మనం గుర్తించుకొని భూమి మీద జీవించాలి. కనుక మనకు ఒక గమ్యస్థానం ఉంది. మన ఆత్మలకి ఒక గమ్యస్థానం ఏమిటంటే ప్రభు వచ్చి నన్ను తీసుకొని వెళతాడు, ఆయనతో కూడా నన్ను ఉంచుకుంటాడు. ఎందుకనగా ఆయన దగ్గర తండ్రి వద్ద మన జీవము దాచబడి, కనుక మన జీవము ఆయన దగ్గర క్రీస్తు ప్రభు దగ్గర తండ్రి అయిన దేవుని దగ్గర దాచబడి ఉన్న జీవము కొరకు మనము ఇక్కడ ప్రయాసపడాలి. ఇక్కడ అందుకనే మనము అనేకమైన శ్రమలకు, లేకపోతే అవమానానికి, లేకపోతే నిరుత్సాహానికి మనం గురి అవుతూ ఉంటాం. ఎందుకంటే పరలోకమందు మనకు ఫలం ఉన్నది. ఈ ఫలమును గురించి మనం ఆలోచన చేస్తూ ప్రభువారు తాను ప్రేమించిన వారి మరణాన్ని గురించి చింతిస్తున్న వారికి ఆదరణ కలిగజేసే మాటలని మనం ఇప్పుడు చదువుకున్నాం. ఒకవేళ మనలో ఎవరైనా మరణించితే దానికి ఆదరణ ఏమిటంటే వారి ఆత్మలు గమ్యస్థానానికి సిద్ధపరచబడ్డాయి. ఆత్మల గమ్యస్థానం ఒకటి ఉంది. ఆ గమ్యస్థానం వద్దకి ఆత్మల్ని సిద్ధపరుస్తూ ఉంటారు. కనుక మనము దేవుని ప్రజలైన వారికి వాగ్దాన దేశం ఉంది. మనం దేవుని ప్రజలైతే మనం ఇక్కడ చూసిన వాక్య భాగంలో ఆ క్రీస్తునందు ఉన్నవారు నిద్రించిన ఎల్ల క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతరు. వారిని ప్రభువుతో కూడా వెంటబెట్టుకొని ప్రభు వెంటబెట్టుకొని ఆయన వెళతాడు. కనుక క్రీస్తు యేసునందు దేవుని ప్రజలైన వారికి ఒక వాగ్దాన దేశం ఉంది. మన కొరకు అక్కడ ఒక బహుమానం లేకపోతే ఫలం సిద్ధంగా ఉంది. ఆ యొక్క బహుమానాన్ని గురించి నా సారాంశాన్ని అంతటిని ఒక్క పదంలో చెప్పాలనుకుంటే కిరీటం. కానీ ఈ కిరీటాన్ని, పొందబోయే కిరీటాన్ని గురించి మనం ఆలోచన చేస్తున్నాం. ఈ కిరీటం ఊరికనే వచ్చిన కిరీటం కాదు. వాస్తవానికి మానవాళికి దేవుడు అనుగ్రహించే, బహుమానంగా అనుగ్రహించే, లేకపోతే ఫలముగా అనుగ్రహించే, ప్రతిఫలంగా అనుగ్రహించే కిరీటానికి ముందుగా తన కుమారుడైన యేసుక్రీస్తు వారి పక్షమున ఒక కిరీటాన్ని ధరించాడు. ఆ తర్వాత మనకు ఒక కిరీటాన్ని ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. మనం ఒకసారి యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయమునకు వెళితే క్రీస్తు ప్రభువు వారు మన కొరకు ప్రతిఫలముగా ఇవ్వదలుచుకున్న కిరీటములకు మన నిమిత్తమై ఆయన వహించిన కిరీటం ఎలాంటిదో మనకి 19వ అధ్యాయంలో కనిపిస్తూ ఉంటుంది. 19వ అధ్యాయంలో బహుమానాన్ని గురించి ప్రోత్సహించడానికి ప్రభు యొక్క ఉద్దేశం మనము ఆ కిరీటము బహుమానాన్ని చూడడానికి ముందుగా మన పక్షమున మన నిమిత్తము ఆయన ధరించిన కిరీటం మనకి 19వ అధ్యాయంలో కనిపిస్తూ ఉంది. పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించిన తర్వాత సైనికులు ముండ్లతో కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టి, ఈ ముండ్ల కిరీటాన్ని చూస్తున్నాం.
ప్రభువారు మన నిమిత్తమే మనకి కిరీటాన్ని ధరింపజేయడానికి మొట్టమొదటిగా ఆయన ముళ్ళ కిరీటమును ధరించుకున్నాడు. ఇది చాలా బాధకరమైన కిరీటం. దీన్ని ఆనందదాయకమైన కిరీటం అని అనరు. ఇది సంతోషాన్ని కలిగించే కిరీటం అనరు. లేకపోతే ఇది రాజమకుటము కాదు. ఇది రాజకిరీటం కాదు, రాజమకుటం కాదు, ముళ్ళ కిరీటం. వాస్తవానికి ఈ ముళ్ళ కిరీటం బాధ కలిగించే కిరీటం. ఎప్పుడైనా ముళ్ళుతో కొద్దిగా నీ చర్మాన్ని గుచ్చుకొని చూడు, ఎంత బాధ ఉంటుందో నీకు అర్థమవుతుంది. ఒక కరెంట్ షాక్ పెడితే ఎలాగుంటుందో అలాగుంటుంది. ముళ్ళ కిరీటాన్ని అల్లి ఆయనకి కిరీటంగా ఇలాగూ ధరించి చేసినప్పుడు, ఆయన తలలో ఆ ముళ్ళు గుచ్చుకున్నప్పుడు ఎలాంటి బాధ కలిగించిందో, ఆ బాధ వలన మనకి ఒక మహిమ కిరీటాన్ని లేకపోతే జీవ కిరీటాన్ని అనుగ్రహించడానికి ఆయన ఆ బాధల్ని స్వీకరించాడు. అది నీ కొరకు, నా కొరకు. నీవు నేను నిరుత్సాహపడవలసిన అవసరం లే. ఎందుకనగా పరలోకమందు మన ఫలము అధికము. దేనిని బట్టే తెలుసా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ధరించిన కిరీటమును బట్టి. ఆ కిరీటమును బట్టి నాకు నీకు కిరీటం ఉందని ఎదురు చూడడానికి ఒక ఆశాభావాన్ని మనలో కలిగించారు, నిరీక్షణ కలిగించారు. క్రైస్తవులైన మనకు నిరీక్షణ ఏమిటంటే, నా ప్రభు ముళ్ళ కిరీటం ధరించి నాకు ఒక బహుమానాన్ని ప్రతిఫలంగా ఇవ్వడానికి సిద్ధపరిచాడు. కనుక ఈ కిరీటం వలన, ఈ ముళ్ళ కిరీటం వలన మనకి ఆ ముళ్ళ కిరీటాన్ని మనం చూసినప్పుడు అవి చాలా పదునైనవిగా, తలలోనికి గుచ్చబడినప్పుడు, వాస్తవానికి గుచ్చినప్పుడు బాధ కలిగించేదిగా, ప్రభువును ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు ఎంత బాధగా ఉన్నదో ఆలోచించాను. వాస్తవానికి అది చాలా బాధాకరమైన సంగతి, వేదనతో కూడిన సంగతి. ఆ ముళ్ళ కిరీటాన్ని ఆయన ధరించుకొని, ప్రభు ఆ ముళ్ళ కిరీటంను ధరించినందున మనం ఎల్లప్పుడూ కూడా ఆయనకి కృతజ్ఞతలు గలవారమై ఉన్నాం. ఈరోజు ప్రభు దినాన ఆయన చేసిన త్యాగమునకు, ఆయన భరించిన బాధలకు ఆయన జ్ఞాపకం చేసుకునే ముందుగా ఒకసారి ఆయన ధరించిన ముళ్ళ కిరీటాన్ని ఆలోచన చేయండి. మానవాళి నిమిత్తమై, తను నిర్మించిన మానవుల యొక్క ఆ మహిమ నిమిత్తమై, లేకపోతే నీతి నిమిత్తమై, పరిశుద్ధత నిమిత్తమై, పాప మానవాళిని ఆయన బాధ వలన సంపూర్ణ స్వస్థత కలుగు చేయడానికి ఆయన అనుభవించిన శిలువ యాగములోని త్యాగాన్ని మనము చూడగలిగితే వాస్తవానికి విచారకరమైన సంగతి. కనుక ఆయన మన నిమిత్తమై ఆయన బాధకరమైన ఆ ముళ్ళ కిరీటమును ధరించి గోల్గొతాకు వచ్చి ఆ ముళ్ళ కిరీటమును ధరించాడు. ఆయన గోల్గొతా ఆ కొండ దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు ఎంతగా బాధపడ్డాడో, అవమానపరచబడ్డాడో దాన్ని స్మరించి చూడు ఒకసారి ప్రభు దినాన. ఆయన గోల్గొతాకు ఆ ప్రజలకి ఆ ముళ్ళ కిరీటం యేసును బాధింప చేసేదిగా ఉంటే, అది నీకు నాకు ఆనందాన్ని కలిగజేసేదిగా. ఆ రోజుల్లో ఆ ప్రజలు ప్రభువును బాధించేదిగా చేయాలని, బాధపరచాలని, ఆయన్ని కష్టపెట్టాలని, లేకపోతే వేధించాలనే ఉద్దేశంతో దాన్ని ధరింపజేసి అపహాసానికి, అవమానానికి గురి చేసిన ఆ ముళ్ళ కిరీటం నేడు మనకి ఆనంద కిరీటంగా పరిగణించడానికి దావతీసింది. అలాంటి క్రీస్తు ప్రభు యొక్క త్యాగాన్ని మనం చూసినప్పుడు ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టుకుంటూ ఎంతో ప్రయాసతో గోల్గొతాకు ప్రయాణం చేశారు. కానీ దీని ప్రతిఫలంగా మనకి వచ్చిన, మన కొరకు మనకి సిద్ధపరిచిన ప్రతిఫలముకి సంబంధించిన పరలోకమందు మనకి ప్రతిఫలముగా ఇవ్వబోయే బహుమానము ఎలాంటిదో మనం ఒకసారి చూడగలిగితే, మొట్టమొదటిగా యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనకి అధికమయ్యే ఫలమును గురించి యాకోబు గారి మాటల్లో మనం చూసినప్పుడు, యాకోబు గారు 1వ అధ్యాయము 12వ వచనంలో, 1వ అధ్యాయము 12వ వచనం, శోధన సహించువాడు ధన్యుడు, అతను శోధన నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందను. శోధన సహించువాడు ధన్యుడు. శోధనలో నిరుత్సాహపడుతుంటాం మనం. శోధనలే జయించగలిగిన శక్తి ప్రభువు మనకు అనుగ్రహిస్తాడు. మన విశ్వాసాన్ని గట్టిగా చేపట్టుకొని కొనసాగదాం అనే ఆలోచన లేకుండా ఉంటూ ఉంటాం.
మనకిచ్చిన వాగ్దానం ఏమిటో మర్చిపోతూ ఉంటాం. ఈ వాక్య భాగంలో ఒక విశేషమైన కిరీటాన్ని వాగ్దానం చేయబడింది. ఇది వాగ్దానంగా పొందుతుంటాం. ఈ కిరీటం శోధింపబడినప్పుడు శోధనకు నిలిచిన ప్రభు పక్షాన నిలిచిన వారికి, ప్రభువును ప్రేమించిన వారికి శోధనలో అనుగ్రహించే బహుమానం జీవ కిరీటం. ఇది చాలా ప్రాముఖ్యమైనది. క్రీస్తు ప్రభు యొక్క ముళ్ళ కిరీటం జీవ కిరీటాన్ని ప్రసాదించే వాగ్దానాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఆయన వాగ్దానం క్రైస్తవులైన వారికి జీవ కిరీటం, క్రీస్తు యేసునందు క్రొత్తగా జన్మించిన వారికి. నేను కాలేజీలో చదువుతున్నప్పుడు ఒక స్నేహితుడు ఉండేవాడు. అతడు రవి అని అతని పేరు. అతని చిన్నప్పటి యొక్క కోరిక ఏమిటంటే డాక్టర్ కావాలని. కనుక ఇంటర్మీడియట్లోనే ఆయన ఏం చేశాడంటే, మేము ఒక స్కూల్లో అందరూ చదువుకునే వాళ్ళం అందరం మేము స్కూల్లో వండుకునేవాళ్ళం. అప్పుడు అక్కడ లైట్ ఫెసిలిటీ ఉంది. అక్కడ నైట్ అయితే ఏదో ఒకటి తీసుకొచ్చాడు, కాక్రోచ్ లేకపోతే బొద్దెంకన తీసుకొచ్చి ఇంటర్సెక్షన్ చేస్తుంటాడు, ఆపరేషన్ చేస్తుంటాడు. ఏంటిది అని అడిగితే వీటిని నేను ఆపరేషన్ చేసి చూడాలి, నేను డాక్టర్ కావాలన్నాను. అక్కడికి డాక్టర్ అయ్యాడు. ఒకసారి కాక్రోచ్ చేశాడు, రెండోసారి కప్పని తీసుకొచ్చాడు, కప్ప మీద ప్రయోగం చేశాడు, మూడోసారి ఆఖరికి కుక్క మీద ప్రయోగం చేయడానికి ప్రయత్నించాడు. ఏమిటంటే వీటిలో జీవం ఉంది కనుక ఆ జీవం వాస్తవానికి మనం చూసినప్పుడు మానవులకి ఉన్న జీవం లాంటిది కాదు. కుక్కల జీవితాల మీద ప్రయోగాన్ని చేసిన అతను ఒక సూక్ష్మ ప్రతి జీవిని కూడా దేవుడు కలుగు చేశాడు. వాస్తవానికి అతను చేసిన చిన్న సూక్ష్మజీవి కానీ పెద్దదైనా కానీ వాటినన్నింటినీ కూడా దేవుడు ప్రతి జీవిని కూడా దేవుడు కలుగు చేశాడని ఆదికాండం 1:28-30 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. కనుక జీవుల మీద ప్రయోగం అని అన్నప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది, ఏంటి వీడి జీవితాల మీద ఆడుకుంటున్నాడే అని. కానీ వాటికి కూడా ఒక జీవితం ఉంది అనే ఒక అవగాహన ఉండేది అప్పుడులో. కానీ మనకంటే అవి తక్కువే, మనం వాటికంటే ఎక్కువ జీవం గలవారమి, వాటి యొక్క జీవం వేరు మన జీవం వేరు అనే దాన్ని మర్చిపోయాం. కానీ ఇప్పుడు ప్రభులోకి వచ్చిన తర్వాత అర్థమైంది, వాటికి ఉన్న జీవం అవి చనిపోతే ఒకసారి చనిపోతాయి, అంతేగాని మనం అలా కాదు, నిరంతరం ఉంటాము. కానీ జీవితాన్ని గురించి వాడు అధ్యయనం చేయడానికి ప్రయత్నించినప్పుడు ఇక్కడ జీవించిన జీవశాస్త్రాన్ని గురించి అతడు ఆలోచన చేశాడు. కనుక తాత్కాలికమైన ఒక జీవశాస్త్రాన్ని చదవడంలో అద్భుతమైన ఒక ప్రయాసని ఆసక్తిని కనపరిచాడు. కానీ అది అమోఘమైన ప్రయోగమే. వాస్తవానికి ఒక డాక్టర్గా విద్యని అభ్యసించేవాడిగా మనం చూసినప్పుడు ఇక్కడ జీవించే జీవితాన్ని గురించి మనం అంతగా పట్టించుకోం. కనుక జంతు జీవశాస్త్రాన్ని చదివి వైద్య శిక్షుడుగా తరబేతు పొంది వైద్యుడు కావాలనే ఒక ప్రయాసలో ఆ జీవాల మీద ప్రయోగించిన ప్రయోగం ఆసక్తి అమోఘమైనదే లేదండవలా. కానీ మానవుల యొక్క జీవితాన్ని గురించి ఆలోచించు. మానవుడు దానికంటే అత్యధికంగా శ్రేష్టమైన వాడినిగా మానవుడిని దేవుడు తీర్చిదిద్దాడు. నేను దేవుని ప్రజలైన ఎడ్ల మనకు ఒక జీవితం ఉంది, లేకపోతే జీవ కిరీటం ఉంది. మనకు ఒక జీవితం ఉంది. కానీ ఆ జీవం అమీబాకో కప్పకో లేకపోతే కుక్కకో ఉన్న జీవం లాంటిది కాదు. ఈ జీవితం ఉందే, ఈ జీవితం యాకోబు గారు 1:12 మనం చూసిన వాక్య భాగంలో చూసినప్పుడు ఆ జంతువులకు కలిగిన జీవాన్ని గురించి ఆయన ప్రస్తావించాలి. ఆ జీవ కిరీటం అని అన్నప్పుడు వాటికి జీవం ఉన్నాయి, కానీ ఆ జీవాన్ని గురించి యాకోబు గారు తన 12వ వచనంలో 1వ అధ్యాయంలో తెలియచేయాలి. జంతువులు జీవరాశులే, కానీ దేవుడు జీవం గల జంతువులను కలిగి చేసింది వాస్తవమే. కానీ యాకోబు గారు ఉపయోగించే పదం చాలా విశేషమైనది, జీవము అనే పదం. ప్రభువారు యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో చెప్పిన జీవము అనే పదం ఏ పదాన్నైతే ప్రభువారు 10:10లో యోహాను రాసిన సువార్తలో ఉపయోగించారో అదే పద ప్రయోగాన్ని యాకోబు గారు ఉపయోగిస్తున్నారు. ఒకసారి యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయం మీరు చూడగలిగితే ఆయన మంచి గొర్రెల కాపరి అని చెప్పే వాక్య భాగంలో గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చుతునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. గొర్రెలకు జీవము కలుగుటకు
ప్రభువారు ఉపయోగించిన ఈ పదము, యాకోబు గారు ఉపయోగించిన 1:12 రెండు ఒకే పదాలే. కనుక ఆయన అంటున్నాడు, జీవము కలుగుటకు, సమృద్ధిగా కలుగుటకు, సమృద్ధి గల జీవితాన్ని గురించి మాట్లాడుతున్నాడు. కనుక యాకోబు గారు ఉపయోగించిన సమృద్ధి గల జీవము అనే పదానికి దగ్గరగా ఉన్న పదాన్ని, అదే పదాన్ని ఇక్కడ గ్రీకులో ఉపయోగించబడింది. మత్తయి రాసిన సువార్త 4:4లో కూడా ప్రభువారు ఉపయోగించిన పదము, ఒకడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును అనే పదము యాకోబు రాసిన పదానికి ఒకే పదం గ్రీకులో. అటు ప్రభు ఉపయోగించింది కొండ మీద ప్రసంగంలో కానీ, శోధింపబడే సందర్భంలో కానీ, లేకపోతే మంచి గొర్రెల కాపరి అని చెప్పే సందర్భంలో ఉపయోగించిన జీవము అనే పదం కానీ, యాకోబు గారు ఉపయోగించిన పదము కానీ, ఈ 3 పదాలు ఒకే జీవాన్ని గురించి మాట్లాడుతున్నాయి. కనుక యాకోబు ఉపయోగించిన పదము కూడా ఇలాంటిదే, మన ఉనికిలోని గణనీయమైన జీవితాన్ని గురించి మాట్లాడుతుంది. కానీ మన ఉనికిలోని ఒక గణనీయమైన, ఒక నాణ్యమైన ఒక జీవితాన్ని గురించి మాట్లాడుతుంది. ఈ జీవితాన్ని గురించి మన ఉనికి యొక్క నాణ్యతను, లేకపోతే ఒక గుణగణానికి సంబంధించిన ఒక జీవితాన్ని గురించి మాట్లాడుతుంది. కనుక జీవ కిరీటం అంటే మనం పొందబోయే జీవ కిరీటం ఇక్కడ ప్రభువునందు అనుభవించేది అని మనము ఆలోచన కలిగి ఉండాలి. ఈ జీవం ఒక గుణానికి సంబంధించింది, ఒక నాణ్యత గల జీవితానికి సంబంధించింది. ఆ జీవితాన్ని ఇప్పుడు ఇక్కడ నీవు నిత్య జీవాన్ని పొందగలవు అనే భావాన్ని మనం కలిగి ఉండాలి. అంత మాత్రమే కాదు, మనము ఆ ప్రభువారు చెప్పిన మాటలు, నా యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు అని యేసు చెప్పినట్టే, ఆయన ఇప్పుడే నేను పరలోకంలో నేను కానీ ప్రభు రాకడ ఆలస్యమైన ఎడల, ఒకవేళ ఇప్పుడు మరణం నాకు తటస్థిస్తే, ఒకవేళ ప్రభు యొక్క రాకడ ఇప్పుడు ముందుగా వస్తే, ఎప్పుడు వచ్చినా ముందుగా వచ్చినా, లేకపోతే మరణం ముందుగా వచ్చినా, ప్రభు రాకడ ముందుగా వచ్చినా, మనము ఎక్కడ ఉండకూడదు. మనము పరలోకంలో ఉండడానికి ఇక్కడ జీవితం చాలా ప్రాముఖ్యం. ఇక్కడ మనము సమృద్ధి గల జీవితాన్ని కలిగి ఉన్నాము. అలాగైతే మనం అనుకుంటున్న నిత్య జీవం అక్కడ పొందేదా, ఇక్కడ పొందేదా? మనం పొందే జీవ కిరీటం అక్కడ పొందేదా, ఇక్కడ పొందేదా? మనం ఇక్కడ సమృద్ధి గల జీవాన్ని పొంది ఉన్నాం. ఒకసారి మనము యోహాను పత్రిక దగ్గరికి వెళ్దాం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయంలో 12-13 వచనాల్లో మనం చూసినప్పుడు, 12లో దేవుని కుమారుని అంగీకరించువాడు జీవం గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపినవాడు జీవం లేనివాడు. కనుక ఎప్పుడు అనుభవిస్తున్నాడు? నువ్వు ఎప్పుడైతే దేవుని కుమారుని అంగీకరిస్తావో అప్పుడు నువ్వేం పొంది ఉంటావు? జీవం పొంది ఉంటావు. అంగీకరింపని వానిలో జీవం లేదు. ఆ తర్వాత దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవం లేనివాడే. దేవుని కుమారుని నామమందు విశ్వాసం ఉంచు మీరు నిత్య జీవం గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులు మీకు రాయిచున్నాను. కనుక ఆయన ఏమంటున్నాడు? దేవుని కుమారుని నామమందు విశ్వాసం ఉంచు మీరు నిత్య జీవం గలవారు. కనుక మీరు క్రీస్తులో ఉంటే, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచితే, దేవుని కుమారుణ్ణి మీరు అంగీకరించితే మీరేం కలిగి ఉన్నారు? నిత్య జీవం కలిగి ఉన్నారు. ఇక్కడ జీవాన్ని మనం కలిగి ఉన్నాం. కనుక ఇక్కడ మనము జీవాన్ని కలిగి ఉన్నాం. 13వ వచనంలో మనం చూసినప్పుడు, దేవుని కుమారుని నామమందు విశ్వాసం ఉంచు మీరు నిత్య జీవం గలవారినని తెలుసుకొనున్నట్లు, మీరు నిత్య జీవం గలవారని తెలుసుకొనున్నట్లు మనం తెలుసుకోవాలి. మనము ఇక్కడ క్రీస్తునందు జీవాన్ని, నిత్య జీవాన్ని పొంది ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఇది ఎలాగో తెలుసు, నీకు ఎలాగో నిత్య జీవం కలిగి ఉన్నావని ఎలాగో తెలుసో ఒకసారి ఇదే అధ్యాయంలో మొదటి యోహాను రెండో పత్రిక చూడు. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం. 2వ అధ్యాయం నిత్య జీవం అనుగ్రహించుననున్నది ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. ఇది వాగ్దానం అన్నమాట. కనుక దేవుడు మాట తప్పనివాడు, దేవుడు వాగ్దానం చేసినవాడు. నీవు క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి ఆయనను అంగీకరించిన యెడల
నీవు జీవము కలిగేదు, నిత్య జీవం కలిగి ఉన్నావని నీవు తెలుసుకో. అది ఎలా తెలుసు అంటే అది దేవుని వాగ్దానం కనుక దేవుడు వాగ్దానం చేశాడు కనుక ఆ వాగ్దానాన్ని బట్టి ఎప్పుడైతే మనం దేవుని యందలి విశ్వాసం ఉంచి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నందలి విశ్వాసం ఉంచి విధేయులవుతామో, ఆయనను ఎప్పుడైతే మనం అంగీకరించినప్పుడు మనం జీవం కలిగిన వారిని ఉన్నామని వాగ్దానమును బట్టి మనకు తెలుసు. కనుక మనకి ఎలాగో తెలుసు అంటే వాగ్దానాన్ని బట్టి మనకు తెలుసు. కనుక వాగ్దానమును బట్టి మనము దేవుడు అబద్ధమాడనారని దేవుడు కనుక ఆయన వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానం ఎంత నిశ్చలమైనదంటే ఆయన నిత్య సింహాసనం ఎలాగో నిశ్చలమైనదో అంత నిశ్చలమైనది. కనుక ఆయనకు నిత్య సింహాసనం ఎంత నిశ్చయమైనదో అంత నిశ్చయమైనది ఆయన వాగ్దానం. ఆయన వాగ్దానం లేదో విశ్వాసం ఉంచిన ఎడల నిరుత్సాహపడినప్పుడు నీవు ప్రోత్సహింపబడతావు. ఎందుకంటే పరలోకంలో నీ ఫలం అది. అంత మాత్రమే కాదు, ఈ యొక్క జీవ కిరీటం ఉంది. ఆ జీవ కిరీటం ఇక్కడ నీవు నిత్య జీవం గలవాడనే వాగ్దానమును బట్టి నిత్య జీవం కలిగి ఉండడం మాత్రమే కాకుండా ఆ నిత్య జీవము వాగ్దానమును పొందుదు. అది వాగ్దానముగా కూడా ఉంది. వాగ్దానం అంటే ఏమిటి? ప్రామిస్ అంటే విల్ బి పెయిడ్ వెన్ యూ ఫుల్ఫిల్ ద కండిషన్. కనుక నువ్వు ఎప్పుడైతే షరతులను అంగీకరిస్తావో, షరతులకు విధేయులై ఉంటావో అప్పుడు నీకు దాన్ని వాగ్దానం చేస్తూ ఉంటాడు. కనుక మనం మరణం వరకు ఆ వాగ్దానాన్ని పోగొట్టుకోకుండా కాపాడుకోవడం అవసరం. కాపాడుకోవడంలో మనము దేనినైతే అంగీకరించామో, దేనినైతే ఒప్పుకున్నామో, క్రీస్తునందు ఆయన వాక్యమందు నిలకడగా నిలిచియండి ఆ వాగ్దానమును స్వతంత్రించుకునే వారిగా సిద్ధపడాలి. కనుక మనకొక ఏం కిరీటం ఉంది? జీవ కిరీటం. ఆ జీవ కిరీటానికి మన కొరకు వేచి ఉంది. తన కుమారుడైన యేసుక్రీస్తుని అంగీకరించి ఆయన నామమందు విశ్వసించిన ఎడల నిత్య జీవం పొంది ఉన్నాము. అంత మాత్రమే కాదు, ఇప్పుడు నిత్య జీవము గలవారమే నిశ్చయముగా పొంది ఉన్నామని ఎరుగుదుము. అంత మాత్రమే కాదు, ఆ నిత్య జీవం అనే కిరీటాన్ని మనము స్వతంత్రించుకోకూడదు. కనుక నిత్య జీవం ఏమిగా ఇవ్వబడద్ది? మనకు కిరీటముగా ఇవ్వబడింది. కనుక ఏమి కిరీటం? అది జీవమనే కిరీటం. కనుక జీవమే కిరీటంగా అనుగ్రహించడం. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనకు జీవ కిరీటం అంటే ఏమో అనుకుంటాం. ఏ నిత్య జీవాన్ని ఎక్కడ పొందావో దానిని మరలా నీకు అనుగ్రహించబోతాడు వాగ్దానంలో మనకు అది ఒక జీవ కిరీటం వాస్తవానికి. కనుక నిత్య జీవం అనే దేవుని ప్రజలైన వారికి కిరీటముగా వేచి ఉంది. అది ఒక జీవ కిరీటం. అది సమాప్తి అగనని ఎరగవలసిన అవసరం లేనంత స్థితిలో జీవిస్తూ ఉంటాం. ఆ నిత్య జీవం ఏమిటి తెలుసా? ఇంకా దానికి ముగింపు లేదు అనే రూపంలో నీవు నిరంతరము కూడా ఒక జీవితాన్ని, ఒక గుణగణమైన నాణ్యతతో కూడిన జీవితాన్ని నీవు జీవిస్తూ ఉంటావు. అది ప్రతిఫలంగా స్వీకరించడం అవసరం. అది మన కొరకు వేచి ఇక్కడ ఉన్న వారి నుండి వెడిలిపోతున్నామని తలసగా మనకి అనేకసార్లు దుఃఖం కలుగుతూ ఉంటుంది. ఇక్కడ మనల్ని ప్రోత్సహించే వారిని, లేకపోతే మనము అనేకుల చేత బలపరచబడిన వారిమై, లేకపోతే అనేకుల ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అనేకుల వలన పొందిన వారిమై ఉన్నప్పటికీ కూడా మనం వెడలిపోతున్నామనగా వాటి విషయంలో మనం దుఃఖిస్తూ ఉంటాం. కానీ దుఃఖించవలసిన అవసరం లేదు. ఇక్కడ ఏదైతే క్రీస్తు యేసునందు పొందామో దానిని కిరీటంగా ధరించుకోవడానికి మనము కొన్నిసార్లు ఆ ఎడబాటును విషయమై బాధపడుతూ ఉంటాం. మనం విడిపోయినప్పుడు ఎడబాస్తున్నామనే బాధ కలుగుతూ ఉంటుంది. మరణం వలన వేరు చేయబడటం అనేది బాధకరంగా ఉంటుంది. కానీ అది బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మన కొరకు కిరీటం, జీవాన్నే కిరీటంగా మనం ధరించుకోబోతున్నాం. అది మనకి బహుమానంగా ఇవ్వడం అనేది జరగదు. కానీ ఇక్కడ ఉన్నవారి వలన మేలు పొందకపోయినా, బాధను అనుభవించిన, నిరుత్సాహపడిన వాస్తవానికి నిత్య జీవపు స్థితిలోనికి వెళ్ళబోతున్నాం. అంటే ఏమిటి? ముగింపు లేని జీవితం. నిత్య జీవం అంటే ముగింపు లేని జీవితం, కానీ నాణ్యతతో కూడిన జీవితం అనే ఒక గుణగణాన్ని ధరించుకునే జీవితం. అంటే ప్రభుతో కూడా ఆయన సమ్ముఖంలో ఉండే జీవితం అది. అలాంటి జీవితాన్ని మనము నిత్య జీవపు స్థితిలోనికి వెళ్ళినప్పుడు అటువైపు ఉన్న దేశంలో బాధలు లేవు.
ఎప్పుడైతే దాన్ని కిరీటంగా ధరించుకుంటామో అక్కడ బాధలు ఉండవు, ఏడ్పు ఉండదు, అక్కడ ఎడబాటు ఉండదు, వేరు చేయబడట ఉండదు. యుగయుగములు విమోచింపబడిన వారితో కలుసుకొని జీవించే జీవితం. కనుక భూమి మీద సృష్టి ఆరంభం నుండి ఒకవేళ సృష్టి అంతం వరకే ఉన్న ప్రజలతో కూడా, విమోచింపబడిన ప్రజలతో కూడా ఉండే జీవితం అది. ఒకవేళ మనం ఉంటే ఈ స్థానిక సంఘంలో క్రైస్తవులుగా కొంతవరకు ఉంటాం, లేకపోతే మరొక స్థానిక సంఘంలో కొంతమంది ఉంటారు. అలా కాదు, ఎంతమంది అయితే విమోచన కార్యక్రమంలో పాల్పంపులు పొందారో, విమోచింపబడ్డారో, ఆ విమోచింపబడిన ప్రజలతో ఉండే జీవితాన్ని మనం అనుభవించబోతాం. అది ఎంత ఔన్నత్యంతో కూడిన జీవితము, ఎంత శ్రేష్టమైన జీవితం ఒకసారి ఆలోచించండి. కానీ అనేకసార్లు మనము క్రైస్తవ విశ్వాసంలో నిరుత్సాహపడుతూ ఉంటాం. మన తలాంతులను గుర్తించినప్పుడు పడుతుంటాం, మన పనిని ప్రోత్సహించినప్పుడు పడుతుంటాం, లేకపోతే విశ్వాసంలో శోధన ఎదురైనప్పుడు, లేకపోతే విశ్వాసంలో శ్రమలు ఎదురైనప్పుడు, బాధలు ఎదురైనప్పుడు మనం నిరుత్సాహపడుతూ ఉంటాం. అక్కడ అలాంటి జీవితం కాదు. నిరుత్సాహం ఉండదు, ఎడబాటు ఉండదు, కన్నీళ్ళు ఉండదు, బాధలు ఉండదు. విమోచింపబడిన వారితో నిరంతరము జీవించే ముగింపు లేని జీవితాన్ని మనం అనుభవించబోతాము అనే అలాంటి ప్రతిఫలంతో కూడిన ఒక జీవాన్నే కిరీటంగా ధరించే జీవితాన్ని మనం కలిగి ఉండబోతున్నాం. అది చాలా ప్రాముఖ్యమైనది. కనుక మనం అలాంటి సమూహముతో ఉండడం ఒక అద్భుతమైన సంగతి. మనం పరలోకం అనే పదాన్ని చదువుకోవడానికి ప్రయత్నించగలిగితే అది ఎంతో సుందరమైనది. వాస్తవానికి అనేకలు పాటలు కూడా రాశారు, ఎంతో సుందరమైనది పరలోకం. కనుక ఆ సుందరమైన లోకంలో అది మన దేశం దేవుని వాక్యంలో పరలోకం అని ఎంతో సుందరమైనదిగా చిత్రీకరించడం మనం చూస్తుంటాం. యోహాను రాసిన సువార్త 14లో ప్రభువు వారు ఆ యొక్క సిద్ధపాటు స్థలాన్ని గురించి ఆయన మాట్లాడాడు. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయంలో మీ హృదయమును కలవరపడనీయకుడి, మీ హృదయాలు కలవరపడనీయకుడి. మీరు ఇక్కడ దుఃఖాలున్నా, బాధలున్నా, కష్టాలున్నా, ఎన్ని నిరుత్సాహాలున్నా, ఎంతమంది మిమ్మల్ని దూరపరచుకున్నా మీరు హృదయాలను కలవరపడనీయకుడి. ఎందుకో తెలుసా? ఆయన అంటున్నాడు, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నేను వాగ్దానం చేసేవాడిని, నిజానికి మీరు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. ఎందుకనగా నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదు. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నా. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరుండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును. నేనుండు స్థలంలో మీరుండులాగున, నేనుండు స్థలంలో మీరుందురు అనే దానికంటే మీరుండులాగున, ఇది చాలా విశేషమైన పదప్రయోగం. నేనుండే స్థలంలో మీరుండులాగున. ఒకసారి ఆయన పరలోకమునకు ఆరోహణమై ఆయన తండ్రి కుడిపార్శ్వన కూర్చున్న స్థలాన్ని గురించి ఒకసారి ఆలోచించి చేయండి. ఆలోచన చేసినప్పుడు ఆయన అంటున్న మాటల్లో మనం గుర్తించుకుంటే, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచు. నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు ఉన్నాయి. వీ హ్యావ్ ఎన్ అబౌట్, మనకు ఒక నివాస స్థలము. అంటే ఈ స్థలము మన స్థిర నివాసం కాదు, ఈ భూమి మన స్థిర నివాసం కాదు. మన ఆ నివాసములో ఏమి కలిగి ఉంటామో తెలుసా? జీవ కిరీటమును కలిగి ఉంటాం. జీవాన్నే కిరీటంగా ధరిస్తాం. అంటే ముగింపు లేని జీవితాన్ని, ప్రభుతో కూడా గడిపే జీవితాన్ని, దుఃఖం లేని జీవితాన్ని. ఆ స్థలమునకు ఆయనే సత్యమైన వాడు, ఆ స్థలమును సిద్ధపరచుటకు వెళ్ళినవాడు ఆయన. ఆ స్థలముకు శిల్పయు నిర్మాణకుడు ఆయనే. కనుక దేనికి శిల్పయు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పరలోక పట్టణం వైపు తేరు చూస్తూ ఈ భూమి మీద బ్రతకగలిగితే మనకు ఒక కిరీటం ఉంది. పరలోకమందు మీ ఫలమధిక మగును. ఆ ఫలం ఏమిటంటే అది యేసు స్వహస్తంతో కట్టబడినది, ఆయనే దానికి శిల్పకారు. అందులో ఎవరు మరణించరు, ముసలివారు కారు. అందులో ఎవరు మరణించరు, ఎవరు ముసలివారు కారు. ఎందుకంటే అక్కడ నిత్య జీవాన్ని కలిగి నిరంతరము ఆయనతో ఉంటూ ఉంటారు. ఎప్పుడైనా ఆ బహుమానాన్ని చూసి నిరుత్సాహపడకుండా విశ్వాసాన్ని ముందుకి
విశ్వాసంలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించావా? నీకు ఒక జీవ కిరీటం ఉంది, నాకు ఒక జీవ కిరీటం ఉంది. నీవు దేవుని యందు విశ్వాసం ఉంచితే, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని అంగీకరించి ఆయన యందు నిలిచి ఉంటే, నీవు పైనున్న వాటిని వెతుకుతుంటే నీకు కనబడవలసినది జీవ కిరీటం. అది ఇక్కడ అనుభవిస్తావు, అక్కడ స్వతంత్రించుకుంటావు. కనుక ఇక్కడ అనుభవించడానికి ప్రారంభించి నీవు ఎరిగి ఉండినట్లుగా మీరు నిత్య జీవము పొంది ఉన్నారని తెలుసుకొనినట్లు, అది వాగ్దానంతో కూడినది. ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి మనం వెళ్ళాలి. రెండవదిగా ప్రాముఖ్యమైన మరొక కిరీటం సంఘ నాయకులకి ఉద్దేశించి. క్రైస్తవులు అనేకసార్లు నాయకులు అవ్వడానికి ఇష్టపడుతుంటారు, వాస్తవమే. కానీ సంఘ పెద్దలు అవ్వడానికి ఇష్టపడరు. నాయకులు అంటే మనకు అర్థం ఏంటంటే సువార్త చెప్పేవాళ్ళు నాయకులు అంటారు, కాదు. వాస్తవానికి ఒక రకమైన నాయకులే, కానీ సంఘములో విశేషమైన ప్రతిఫలము పొందడానికి ఆత్మల విషయంలో బాధ్యత వహించిన వారు, దొడ్డ పనిని అపేక్షించిన పెద్దలు లాంటి నాయకులు భూమి మీద వారికంటే శ్రేష్ఠులైన వారు మరొకరు లేరు. పెద్దలైన వారు మన ప్రెసిడెంట్ కంటే గొప్పవారు. క్రీస్తు ప్రభు సంఘంలో ఆత్మల్ని కాయుటకు అపేక్షించే, దొడ్డ పనిని అపేక్షించే ప్రజలు. మన దేశపు అధ్యక్షత పదవి కంటే దేవుని రాజ్యంలోని సంఘ పెద్ద యొక్క పని అతి ఔన్నత్యమైనది. కానీ దాని గురించి ఆలోచించు. క్రీస్తు ప్రభు సంఘాల్లో దాని గురించి ఎప్పుడు ఆలోచించు. మేము సంఘ పెద్దలుగా తయారు కావాలా? యవనస్తుల నుండి ఎప్పుడైతే యవనస్తుల నుండి ప్రభువుని అంగీకరించిన వారి ప్రయాస గురి ఎలాగుండాలంటే, నేను స్థానిక సంఘంలో దేవుని ఔన్నత్యమైన గుణగణాలను కలిగిన పెద్దగా తయారు కావాలి. విదేశీయాల్లో అయితే దాని కొరకు ప్రత్యేకమైన తరగతులు చెప్తారు. స్థానిక సంఘంలో సంఘ పెద్దల్ని తయారు చేయడానికని, వారి గుణలక్షణాలని రూపొందింప చేసుకోవడానికి, ఏ క్యారెక్టర్లో ఏ గుణగణాలలో కొదువు కలిగి ఉన్నారో, ఏ గుణగణాలలో వీక్నెస్ ఉన్నారో గ్రహింపచేసి ఆయా వీక్నెస్ని తొలగించుకొని ఒక పరిపూర్ణమైన స్థితికి ఎదగగలిగిన సంఘ పెద్దగా ఉండగలిగిన స్థాయికి ఎదగగలిగిన వారిగా ఉండుటకు కొన్ని మాసాలు తరబేది చేస్తుంటారు. టూకీగా సంఘ పెద్దలు నియమిస్తూ ఉంటారు. వారి లక్షణాలను పరిశీలించరు, సంఘ పెద్దల్ని నియమిస్తూ ఉంటారు. అలాంటిది కాదు, ఇది చాలా ఔన్నత్యమైనది. ఎందుకంటే వారు ఆత్మల విషయంలో శ్రద్ధ వహించేవారు. దేవునికి ఆత్మల విషయంలో లెక్క చెప్పవలసిన వారు. వారు ఆత్మల్ని కాయువారు. గుర్తుపెట్టుకోవాలన్నమాట. కాయువారంటే వారి ఆత్మలకి కాపుదల, భద్రతని ఇవ్వగలిగిన వారుగా పనిచేసేవారు స్థానిక సంఘంలో. సువార్థికులు కూడా వారి కిందనే పనిచేస్తుంటారు. కనుక సంఘ పెద్దల కిందనే సువార్థికులు ఒకరుండడం కాదు. సంఘ పెద్ద అంటే ఒకరికంటే ఎక్కువగా సంఘంలో పెద్దలుగా తయారవడానికి కృషి చేస్తూ ఉంటారు. మనకు ఆ గురి ఉండదు. 4 మాటలు వస్తానే సువార్థికుడినండి అనిపించుకోవాలనుకుంటాం. అలా కాదు, సంఘ పెద్దగా కావాలి. దానికి అవసరమైన తిమోతి రాసిన పత్రికలోనూ, తీతు రాసిన పత్రికలోనూ ఉన్న గుణగణాలని పెంపార్జన చేసుకొని సంఘ పెద్దలుగా ప్రతి క్రైస్తవుడు కూడా ఆ గురి వైపు చూసి విశ్వాసాన్ని కట్టుకుంటూ ఉండాలి. ఎందుకంటే అది చాలా గొప్ప పని. స్థానిక సంఘంలో ఉన్న ఆత్మల విషయమే దేవునికి లెక్క చెప్పవలసినగా వారిగా ఉంటాడు. పేతురు సంఘ పెద్దగా సంఘమును గుర్చిన సాక్ష్యమును చెప్తూ 5వ అధ్యాయంలో, పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి 4 వచనాలు మీరు చూడగలిగే, తోటి పెద్దను, అంటే తనతో కూడా మరి పెద్దలు ఉన్నారు, తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గుర్చి సాక్షిని. కనుక క్రీస్తు యొక్క శ్రమలను గురించి సాక్ష్యం చెప్పేవాడు. బయలుపరచబడబోవు మహిమలో పాలువాడునైనా నేను. కనుక బయలుపరచబడబోవు మహిమలో పాలువాడునైనా నేను. కనుక బయలుపరచబడిన మహిమలో ఇప్పుడే పాల్పంపులు పొందాడనమాట. ఎప్పుడో బయలుపరచబడద్ది, దాన్ని ఇక్కడ పాలుంది అన్నమాట. సంఘ పెద్దల యొక్క దృష్టి ఎలాగుందో ఆలోచన చేయండి. బయలుపరచబడబోవు మహిమ గురించి ఇప్పుడు ఆలోచన కలిగి అందులో పాల్గొనాలా అనే ఆలోచన కలిగినవా. ఆయన అంటున్నాడు, బయలుపరచబడబోవు మహిమలో పాలువాడైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. బలిము చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకంగాను దుర్లాభ అపేక్షతో కాక సిద్ధ మనసుతోను మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయొచ్చు. దానిని కాయుడి. వాళ్ళు ఏం చేయాలా? కాయువారుగా ఉండాలి. కాయడం అంటే ఏమిటి తెలుసు?
గొర్రెల కాపురిని అడిగితే కాయడం అంటే ఏమిటి? అందులో అడవిలో పక్కన అడవి ఉంటే అడవిలో గొర్రెలు తోలుకొని పోతే దాన్ని కాయడంలో ఎంత శ్రమ ఉంటుందో మనకు తెలియకపోతే దావీదుని అడిగితే చెప్తాడు. దావీదు తన జీవితంలో ఏ విధంగా కాపుదల కాయడంలో ఎంత శ్రమ ఉందో అర్థం చేసుకోవాలి. ఆత్మలను కాయడం అంటే చాలా శ్రమతో కూడినది. అనేక సార్లు సభ్యుల వలన బాధింపబడడం అవసరం ఉంటుంది. సభ్యుల జీవితాలు కుమిలిపోతూ నశించిపోతుంటే వారి విషయమే కన్నీళ్లు విడవలసిన అవసరం ఉంటుంది. అలాంటి కన్నీటితో కృషి చేసేవారు సంఘ పెద్దలు. ఏ రోజైనా నశించిపోయిన ఆత్మల విషయంలో సంఘంలో నశించిపోతూ ఉంటే, దేవునికి దూరంగా అవుతుంటే ఎప్పుడైనా మనం కన్నీళ్ళు ఇచ్చామా? సంఘ పెద్దలకి ఆ బాధ్యత ఉంది. వాళ్ళని ఏ విధము చేతైనా వారిని మార్గాన్ని మళ్లించి దేవుని మార్గంలో పెట్టాలనే ప్రయాసలో రాత్రింపగలు దేవునితో పోరాడుతూ ఉంటారు. అలాగే ఎప్పుడైనా మనం పోరాడామా? కనీసం అలాంటి జీవితాన్ని కట్టుకోవాలని ఆశిస్తున్నాం. కనుక సంఘ పెద్ద యొక్క పనిని అపేక్షించడం చాలా ప్రాముఖ్యమైనది. ఆయన అంటున్నాడు, మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులై ఉన్నట్టు ఉండక మీరు ఎలాగ ఉండకూడదు? అధికారాన్ని చలాయించేవారిగా ఉండకూడదు. కనుక ఎప్పుడైనా మీకు అప్పగింపబడిన మంద పైన మీరు ఏమై ఉండాలంటే కాయువారిగా ఉండాలి, ఆ మందని కాపాడిగా వారిగా ఉండాలి, ఆ మందని మేపేవారిగా ఉండాలి. ప్రభువులైనట్టు ఉండక మందకు మాదిరులుగా ఉండదు. వారి యొక్క క్యారెక్టర్ ఎలాగూ మోల్డ్ అవ్వాలో పేతురు తేటగా తెలియచేస్తున్నాడు. ఆ దృష్టి వైపు మనం కేంద్రీకరించాలి. యవనస్తులైన వారు ఆయా స్థానిక సంఘాల్లో ఈ స్థితికి నేను ఎదగాల అన్నప్పుడు నీవు విశ్వాసంలో నీ యొక్క క్యారెక్టర్ డెవలప్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ గురిని కలిగి ఉండాలి, ఈ దృష్టిని కలిగి ఉండాలి. ఇది పైనున్న వాటిని అపేక్షించే కార్యక్రమం. నిజానికి నీవు పైనున్న వాటిని వెతుకుతున్నావంటే రాబో మహిమలో ఇప్పుడు నేను పాల్పంపులు పొందాలి. ఆయన అంటున్నాడు, బయలుపరచబడబోవు మహిమలో పాలువాడైన నేను. కనుక బయలుపరచబడే మహిమ ఒకటి ఉంది సంఘ పెద్దలకి. దాని గురించి 4వ వచనంలో జాగ్రత్తగా చూడాలి. 4వ వచనంలో ప్రధాన కాపురి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటమును పొందుతారు. వారికి ఏముందా? వాడబారని మహిమ కిరీటం. సంఘ పెద్దలకు ఏంటి వాడబారని మహిమ కిరీటం? ఏంటి వాడబారని మహిమ కిరీటం? ఒకసారి ఆలోచించు. ఈ వాడబారిని మహిమ కిరీటం సంఘంలో నాయకులై ఉన్న దొడ్డ పనిని అపేక్షించిన వారికి బహుమానం ఉంది. కానీ ఈ స్థానానికి ఎదగడానికి క్రైస్తవుల యొక్క జీవితంలో తమ తోటి భాగస్వాములు సహాయం చేయాలి. అర్థమవుతుంది అనుకుంటా. భర్తలైన వారికి తమ భార్యలు సహాయం చేయాలి. భార్య సహాయం లేకుండా సంఘ పెద్దల యొక్క గుణగణంలోనికి మనం పెరగలేం. అందుకనే మొట్టమొదటిగా సంఘ పెద్దలను నియమించేక ముందు గణపరచవలసినది సంఘ పెద్దల యొక్క సాటి సహాయకురాలు. అంటే భార్యను సన్మానించడం జరుగుతుంది. ఎందుకంటే ఆమె సహాయం లేకుండా, చేయూత లేకుండా సంఘ పెద్దగా ఎదగడం అనేది, సంఘ పెద్దగా జీవించడం అనేది, ఆ గుణగణాల్లో స్త్రీ పాత్ర లేకుండా పోలేదు. కానీ ఆ యొక్క జీవ కిరీటం కొరకు, మహిమ కిరీటం కొరకు ప్రధాన కాపురులకి లేకపోతే సంఘ పెద్దలకు ఉంచబడిన మహిమ కిరీటం కొరకు అందులో పాల్పంపులు పొందడానికి ముఖ్య కారకులారు ఎవరంటే భార్య. దాన్ని మనం గుర్తించినప్పుడు ఎంతో అభినందించాల్సిన అవసరం ఉంది వాడిని. కనుక ఈ సందర్భంలో మనం చూసినప్పుడు సంఘ పెద్దల్లో అవ్వడానికి భార్య శ్రేష్టమైన పాత్రని పోషించడం జరుగుతుంది. స్థానిక సంఘంలోని కార్యక్రమాలు కూడా, సువార్థికుడు కూడా, సంఘ పెద్ద మాత్రమే ఒక క్రైస్తవుడు కూడా అనేక కార్యక్రమాల్లో, ఆత్మల్ని సంపాదించే కార్యక్రమాల్లో భార్య యొక్క చేయూత లేకుండా పని చేయడానికి వీలు కాదు. వారి సహకారం చాలా అవసరం. కొన్నిసార్లు గృహాలని విడిచి ఎడబాయాల్సిన అవసరత వస్తుంది. సువార్త పని మీద కొన్ని సందర్భాలలో భార్య యొక్క నిత్యావసరతల్ని, పిల్లల యొక్క నిత్యావసరతను కూడా చూడలేని పరిస్థితుల్లో, అనేకమైన కాంటాక్ట్ చేయలేని పరిస్థితుల్లో, కొన్నిసార్లు బాధకరమైన పరిస్థితుల్లో కూడా కష్టాలను అనుభవిస్తూ సువార్థికులు గృహాన్ని ఎడబాసి జీవించడం అనేది చాలా కష్టకరమైన సంగతి.
అలాంటి శ్రమలలో పాల్పంపులు పొందుతున్న వారికి బహుమానం లేకపోలేదు, ప్రతిఫలం లేకపోలేదు. దే హ్యావ్ ద రివార్డ్. పరలోకమందు అలాంటి వారికి క్రైస్తవ నాయకులైన భార్యలను మనం అభినందించాలి. ఎందుకంటే స్త్రీల యొక్క పాలు లేకుండా ఆ ఫలమును పొందలేదు. కనుక ఆ ఫలమును పొందాలంటే, ఆ మహిమ కిరీటమును పొందాలంటే స్త్రీ సహకారం ఎంతైనా అవసరం. మీ ఫలము పొందుటకు పెద్దలైన వారు కానీ నాయకులైన వారు ఫలం పొందుటకు వారికి మహిమ కిరీటం ఉంది. రాజులు ధరించే కిరీటం. వాస్తవానికి రాజులైన వారు ధరించేదేంటి? కిరీటం. కనుక ఈ మహిమ కిరీటాన్ని మనం చూసినప్పుడు మీరు రాజుల సమూహం కనుక కిరీటమును ధరించారు. కనుక సంఘ పెద్దలైన వారిలో ఆ నాయకులైన వారి ఆత్మలతో వ్యవహరిస్తుంటారు కనుక వారు చనిపోయినప్పుడు లేకపోతే ప్రభు రాకడ దినమునో వారు కిరీటమును ధరించడానికి వారు ఎదురు చూస్తూ వెళుతుంటారు. ఒకవేళ ప్రభు రాకడ ముందుకు వచ్చినా లేకపోతే వారు మరణానికి ఆహుతైనా వారు కిరీటమును ధరించడానికి వెళుతుంటారు. మహిమ అనగా ఏమిటి ఆలోచించు. ఏమిటి మహిమ అనగా? ఒకసారి ఆలోచించి, మేము పొందబోవు మహిమను ఇక్కడ మేము పాల్పంపులు పొందుతున్నాం. ఏంటా మహిమను పాల్పంపులు పొందడం? మహిమను పాల్పంపుతున్నాం. మహిమ అనే పదం అర్థం చేసుకోవడానికి చాలా కష్టమైనది వాస్తవానికి. ఈ మహిమ అంటే ఏమిటో గ్రహించడానికి కొద్దిగా ప్రయత్నిద్దాం. ఎందుకంటే ఇది చాలా విశాలమైన అర్థంతో కూడిన పదం. మహిమ అనే పదం, మహిమ అంటే ఏమిటో గ్రహించడం. మహిమ అనే భావం ఏమిటి? వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ గ్లోరీ? మహిమ అనే దానికి భావం ఏమిటి? ఈ భావం గ్రహించడానికి అది కష్టమైనది, కానీ అర్థాన్ని పట్టుదలతో గ్రహించడానికి సులభం కాదు. అసలు దాని యొక్క అర్థాన్ని పట్టుదలతో గ్రహించడం అంత సులభం కాదు. అయినా కొద్దిగా దాన్ని ఆలోచించగలిగితే ఆ భావాన్ని దృక్పథంతో చూస్తూ ఉంటాం. ఆ దృక్పథాన్ని పేతురు గారి మాటల్లోనే ఒకసారి మనం చూడగలిగితే, పేతురు రాసిన పత్రికలో పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో ఆయన మహిమను గురించి వివరిస్తున్నాడు. 16 నుంచి మనం చదవబోతున్నాం. 16 నుంచి మనం చూసినప్పుడు ఈ యొక్క మహిమను గుర్చిన విషయాన్ని ఆయన ప్రభుతో కూడా ఉన్నప్పుడు రూపాంతరం కొండ మీదకి మత్తయి రాసిన సువార్త 17వ అధ్యాయంలో మనం చూస్తుంటాం. ఆ 17వ అధ్యాయంలో మొదటి 8 వచనాల్లో ఆ రూపాంతరం కొండ మీదకి వెళ్ళినప్పుడు పేతురు యోహానుల వెంట పెట్టుకొని ఆయన వెళ్ళినప్పుడు ఆయన అక్కడ ఏమి ప్రత్యక్షమైనదో ఆయన ఇక్కడ 16వ వచనంలో తెలియజేస్తున్నాడు. ఏలైనగా చమత్కారంగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని ఆయన రాకడను మీకు తెలుపలేదు, కానీ ఆయన మహత్యమును మేము కనులారా చూసిన వారిమే తెలిపితిమి. ఏంటి ఆయన మహత్యమును కనులారా చూసింది ఏమిటో చెప్తున్నాడు. ఆయన రూపాంతరం కొండ మీద ఉన్నప్పుడు వారు చూసిన దాన్ని తెలియచేస్తూ ఈ మాటలతో, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన వద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా. ఏం పొందాడు ప్రభువారు? ఏం పొందారు? ఏంటి మహిమ పొందింది? ఏం మహిమ పొందింది? ఆ మహిమ ఏమిటి తెలుసా? ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తాను. దట్ ఈస్ ద గ్లోరీ. ఆయన ఘనతయు మహిమయు పొందగా మేము చూస్తున్నాం. వాళ్ళు చూసింది ఏంటి? అక్కడ రూపాంతరం పొందిన తర్వాత పరలోకం నుండి వినిపించింది ఏమిటంటే, ఈయన నాకు ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాటలు వినుడి అని ఆ యొక్క రూపాంతరం కొండ మీద ప్రభువారి యొక్క మహిమ ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఆ యొక్క మహిమను ధరించిన వాడిగా, మహిమ కిరీటమును ధరించిన వాడిగా, ఈయనే నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను యేసును గుర్తించడం మహిమపరచు. కనుక తండ్రి అయిన దేవుడు అలాగూ గుర్తించడం ద్వారా ఆ మహిమను ఆయనకి ఆరోపింపచేసి తండ్రి అలాగూ ఆయనని గుర్తించాడు. కనుక ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను అనేదే ఆయనకి అనుగ్రహించిన మహిమ. కనుక అలాగూ గుర్తించడం మహిమకరంగా మనకి కనిపిస్తుంది. కనుక మన మీరు ఆత్మల విషయమై, అంటే సంఘ పెద్దలైన వారు ఆత్మల విషయమై అనేకమైన కష్టాలను ఎదుర్కొంటూ ప్రజలను బట్టి కొన్నిసార్లు వేదన పడుతూ కష్టాలను అనుభవిస్తున్నా, కొన్నిసార్లు ఈ జీవితం ఎందుకని నిరుత్సాహపడినా వారు ఆ ప్రజల మధ్య ఉన్న
సమస్యలను ఎలా పరిష్కరించాలనే ఆవేదనతో జీవిస్తున్న సందర్భంలో, ఎంతో నిరుత్సాహం ఉన్న సందర్భంలో వారికి అందబోయే మహిమ, ఆ మహిమ కిరీటమును జ్ఞాపకం చేసుకోవాలి. కనుక నీ కొరకు నా కొరకు వేచి ఉన్న ఆ కిరీటమును మనం జ్ఞాపకం చేసుకోవడం చాలా అవసరం. ఆ మహిమ కిరీటమును గురించి మనం 2 కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూసినప్పుడు ఇది మోషే ముఖం మీద ప్రకాశించిన లాంటి మహిమ కాదు. ఆ మహిమ అయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7-8 వచనంలో ఆ మహిమ తగ్గిపోవున్నది, ఆ మహిమ కిరీటము తగ్గిపోవున్నది కాదు. కానీ మోషే ముఖం మీద ప్రకాశించిన మహిమ ఉందే. ఆ కొండ మీదకి ఆయన వెళ్ళి ఆయన 10 ఆజ్ఞలను తీసుకుని వచ్చే సందర్భంలో ఆయన ముఖం మీద ప్రకాశించిన మహిమ ఉందే, అది తగ్గిపోయేది. కానీ ఈ మహిమ కిరీటం ఉందే. సంఘ పెద్దలకి, ప్రధాన కాపురులైన వారికి ప్రధాన కాపురి ఇచ్చే ఆ మహిమ ఉందే, ఆ పొందే మహిమ, సంఘ పెద్దలు పొందే మహిమ ప్రధాన కాపురి దగ్గర ఉండే మహిమ ఉంది. అది వాడబారని మహిమ అని అన్నాడు. మోషే ముఖం మీద ప్రకాశించిందేమో తగ్గిపోయేది, కానీ ఈ మహిమ కిరీటమేమో తగ్గిపోవున్నది కనుక దేవుని ప్రజలైన వారికి కూడా కిరీటం మీకు తెలుసో లేదు. ఒకటి జీవ కిరీటం చూసాము, రెండవది మహిమ కిరీటం చూసాము, మూడవదిగా నీతి కిరీటాన్ని ఆలోచన చేస్తున్నాము. ఆఖరిగా ఈ దేవుని ప్రజలైన వారికి ఇవ్వబడిన అతి గొప్ప ఫలం ఏమిటంటే వారి నీతి కిరీటం. నీతి అంటే రైచియస్నెస్, టు బి రైట్ విత్ గాడ్, దేవునితో సరిగా ఉండుట. నీతి అంటే మనం అనేకసార్లు ఏమిటో అనుకుంటాం, దేవునితో సరిపడుట. క్రీస్తు యేసునందు దేవునితో సమాధానపరచబడిన స్థితిని కలిగినప్పుడు, మనం దేవునితో సరిపడినప్పుడు రైచియస్నెస్ అనేది ఏర్పడదు. అది ఆరోపింపచేసేది, నీతి ఆరోపింపచేయడం జరుగుతుంది. కానీ మేలు చేయడం అనేది అపోస్తులుడైన పౌలుకి ప్రోత్సాహకరమైన సంగతిగా అనేకసార్లు మనం చూసినప్పుడు పౌలు తన జీవితంలో ఈ యొక్క కిరీటం కొరకు ప్రయాసపడినవాడుగా, ఆఖరిగా నేను దాన్ని పొందుతాను అనే నిరీక్షణతో తన జీవిత ప్రయాణాన్ని, గమ్యాన్ని ముగించుకొని వెళ్తున్న సందర్భంలో ఆయన క్రైస్తవులైన వారి అందరి యొక్క ప్రయాసను గురించి మాట్లాడుతూ, నేను ఈ విధంగా పొందాను, అపేక్షతో నేను వెళుతున్నాను, మీరు కూడా అలాగే వెళ్ళాలనే రూపంలో 2 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాల్లో నేను మంచి పోరాటమును పోరాడితిని, నా పరుగు కడముట్టించితే, విశ్వాసమును కాపాడుకుంటుంది. గుర్తుపెట్టుకోవాలి మాట, ఈ 3 మాటలు చాలా ప్రాముఖ్యం. మనము పందెపు రంగంలో ఉన్నాం కనుక మంచి పోరాటం పోరాడాలి, పరుగును తుదిముట్టించాలి, ఆ తర్వాత విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఆయన అంటున్నాడు, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాదు. పౌలు అంటున్నదంటే నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించి, ఇది అందరి కొరకైనా నీతి కిరీటం. ఈ నీతి కిరీటం అందరూ అపేక్షించగలిగింది. కానీ పౌలు పరిగెత్తినలాగు, పౌలు విశ్వాసాన్ని కాపాడుకున్నలాగు, పౌలు ఏ విధంగా ప్రాణార్పణంగా పోయబడి, నేను ఇంకా వెడలిపోయే సమయం దగ్గరకు వచ్చింది, నేను వెళ్ళిపోతున్నాను, మంచి పోరాటం పోరాడాను, నా పరుగుతో ముట్టించాను, విశ్వాసమును కాపాడుకుంటున్నాను, నాకు ఇక కిరీటం. అదేమిటో తెలుసా? నీతి కిరీటం. ఆ నీతి కిరీటాన్ని మనం చూసినప్పుడు సహోదరి సహోదరులైన వారందరికీ కూడా అనుగ్రహించే ఒక నీతి కిరీటం మనం ఎదురు చూస్తూ ప్రయాణం చేయొచ్చు. ఈ నీతి కిరీటాన్ని దాన్ని ఏమంటారంటే, వాస్తవానికి కిరీటం అనేది రాయల్టీ. మీరు రాజులైన యాజక సమూహం కనుక రాజులైన యాజక సమూహానికి ఒక కిరీటం ఉంది. నువ్వు క్రీస్తునందు రాజు అయితే, యాజకుడు అయితే, రాజులైన యాజక సమూహంలో ఉంటే నీకొక నీతి కిరీటం ఉంది. దాన్ని అపేక్షిస్తున్నామా? అపేక్షించు వారందరికీ అది సిద్ధంగా ఉంది కనుక మనం అపేక్షించడం అవసరం. అటువైపు మన కొరకు కిరీటం వేచి ఉంది. ప్రభు మనలను గణపరచనయ్యున్నాడు, ఆయన మనల్ని గణపరచడానికి ఇష్టపడుతున్నాడు. అంత మాత్రమే కాదు, రాయల్టీని ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మన కొరకు ఆయన దగ్గర రాయల్టీ ఉంది. ఎందుకంటే మనం రాజులని యాజక సమూహం, ద రాయల్
కింగ్డమ్ పీపుల్. కనుక రాజులైన యాజక సమూహం కాబట్టి ముఖ్యమైన రాజత్వపు ఎటర్నల్ రాయల్టీ అది. ఆ రాయల్టీ ఎలాంటిది తెలుసా? నిత్యమైనది. ఆ నిత్యమైన రాజుకి మకుటముతో కూడిన వైభవంతో కూడిన ఒక నీతి కిరీటాన్ని అలంకరింప చేయడానికి ప్రభువు మన కొరకు ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు నీవు నేను కూడా పొందగలిగిన, అపేక్షించగలిగిన, నీవు నేను నిత్యము నీతిని జరిగించే వాతావరణంలో జీవిస్తాం. గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ వెళ్తామో, ఎక్కడ పొందుతామో తెలుసు. దాన్ని నీతిని కిరీటంగా ఆయన వాగ్దానం చేసి ఆయన మనకి ఇవ్వబోతాడు. దాన్ని పొందినప్పుడు నీతి నివసించే రాజ్యములో ఉంటాం. భూమి మీద నీతి నివసిస్తుందో లేదో కానీ అక్కడ మాత్రం 100%, 100% నీతి నివసిస్తుంది. ఆ నీతి నివసించే రాజ్యములో ఆ కిరీటమును ధరించి మనం జీవించబోతాం. నిత్యము మహిమపరచబడే వాతావరణంలో ఉంటాం. నిత్యము స్తుతించే వాతావరణంలో ఉంటాం. ఎప్పుడైతే నీ ఆత్మ దాహం గొంతు ఉండి తీర్చబడకుండా ఉంటావో అక్కడ దాహం తీర్చబడిన స్థితిలో నీవు జీవిస్తుంటావు. అంత మాత్రమే కాదు, ఆనందమే పరమానందంగా పొంది జీవించే జీవితాన్ని జీవిస్తుంటావు. ఆశీర్వాదం పొందిన ఆ దేశంలో నీవు నివసిస్తుంటావు. ఆ దేశము ప్రకాశమానమైన దేశం. ఆ దేశము ఎంతో గొప్ప కిరీటమును పొంది ఉన్నామని చెప్పుకోగలిగిన దేశం. అక్కడ జీవ కిరీటం నీకు బహుకరించబడుద్ది. దేవుని ప్రజలైన నాయకులైన వారికి మహిమ కిరీటం భరించబడుద్ది. క్రీస్తు యేసునందు దేవుని ప్రజలైన వారందరికీ నీతి కిరీటం అనుగ్రహించబడుతుంది. కనుక పరలోకమందు మన ఫలమంది నీకు నీతి కిరీటం ఉంది. ఇక్కడ దాన్ని అనుభవిస్తుంటావు, దాన్ని స్వతంత్రించుకుంటావు. సంఘ పెద్దలైన వారు చెప్పినట్టుగా మేము ఆ మహిమలో పాలుపంపులు ఎక్కడ పొందుతున్నాము, దాన్ని కిరీటంగా ధరించుకుంటాం. అలాగే ఇక్కడ నీతిని ఆరోపింపజేయబడిన నీతిని అనుభవిస్తుంటాం. అక్కడ ఎల్లప్పుడూ నిరంతరము దాన్ని కిరీటంగా పొందుతాం. కనుక మన కొరకు జీవ కిరీటం ఉంది, మహిమ కిరీటం ఉంది, నీతి కిరీటం ఉంది. పరలోకమందు మన ఫలమది. కానీ నిరుత్సాహపడక అలాంటి ఆదరణ మాటలు మనకు ఉన్నాయని గ్రహించి ప్రభు కొరకు శ్రమిస్తూ మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ మన పరుగును ముట్టించుకుంటూ మనము పొందబో బహుమానం వైపు కేంద్రీకరించి పైనున్న వాటిని వెతికిన ఎడల వాటిని స్వతంత్రించుకుంటాం.